పలువురు పోలీసులు లంచాలు తీసుకుంటూ శాఖపరును బజార్కిడుస్తున్నారు. కొంతమంది చేస్తున్న తప్పులకు వేలాదిగా ఉన్న పోలీసులంతా కూడా తలదించుకోవాల్సి వస్తుంది. మద్యం సేవించి ఎవరైనా ఆ మార్గంలో వస్తున్నారంటే పోలీసులు పండగ చేసుకుంటున్నారు. వాహనం అవగానే బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు చేస్తున్నారు. ఈ మొత్తం ఘటనను సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నారు. కేసు నమోదవుతుందని భయపెడుతున్నారు. ఇదంతా జరగకుండా ఉండాలంటే తాము ఇచ్చిన ఫోన్ పే నెంబర్ కు డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వసూళ్ల దందా యథేచ్ఛగా సాగుతుంది. కేవలం వాహనదారుల బలహీనతలు ఆసరా చేసుకుని లంచం సొమ్ములను మరికారని పోలీసులు గుసగుసలాడుకుంటున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసే పోలీసులు లంచం సొమ్ములు వసూలు చేయడంలో టెక్నాలజీని వాడుకుంటున్నారు. నేరుగా తీసుకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో వాహనదారుల నుంచి ఫోన్ పే చేయించుకుంటున్నారు. అది కూడా తమను అనుకూలంగా ఉండే ఒక పెట్రోల్ బంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. తాము అనుకున్న టార్గెట్ పూర్తి కాగానే సదరు పెట్రోల్ బంకును వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరైనా ఈ అంశంపై ఫిర్యాదు చేసినా తమకేం సంబంధం లేదని చెప్పుకునేలా ఈ సరికొత్త ఆలోచనలో తెరదీశారు. ఇక వాహనదారులు ఎలాగని నిబంధనలు ఉల్లంఘించారు. ఎవరికి ఫిర్యాదు ఇవ్వరనే ధీమా వల్ల ఈ వసూళ్ల చందా గత కొంతకాలంగా యథేచ్ఛగా నడుస్తుంది. పటాన్చెరు నియోజకవర్గంలో పోచారం గ్రామంలోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, అమీన్పూర్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయంతో పాటు ఈ ప్రాంతంలో అనేక పురాతన దేవాలయాల సందర్శనకు ఇక్కడకు శని ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో చాలా మంది వస్తుంటారు. మొక్కులు సమర్పించి దావతులు చేసుకుంటారు. మద్యం కూడా సేవిస్తుంటారు. సరిగ్గా ఇదే అవకాశాన్ని ఆ పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ తమకు అనుకూలంగా మలుచుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ రోజు దర్గాగా వసూలకు తెరదీశాడు. వాహనదారుని ఆపడం, బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయడం, ఆ మొత్తం ఘటనను వీడియో తీయడం చేస్తారు. దీంతో సహజంగానే వాహనదారులు భయపడిపోయి కాళ్ల బేరానికి వస్తున్నారు. ఇదే అదునుగా లంచం ఇస్తే కేసు ఉండదంటూ పోలీసులు చెప్తున్నారు. డబ్బులు ఇస్తామన్నా తీసుకోవడం లేదు. ఒక ఫోన్ పే నెంబర్ ఇచ్చి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని సూచిస్తున్నారు. ఇలా లంచం రూపంలో వసూలు చేస్తున్న డబ్బులు ఒక పెట్రోల్ బంక్ ఖాతాలోకి చేరిపోతున్నాయి. ఆ రోజు చెకింగ్స్ ముఖ్యంగానే సదరు ఎస్ఐ ఆ డబ్బులు పెట్రోల్ బంక్ నుంచి తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారు ఈ అంశంపై ఫిర్యాదు చేయడానికి వెనుకంజనే వేస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది ఇలా పోలీసులకు చిక్కి లంచం డబ్బులను ఫోన్ పే ద్వారా సమర్పించుకుంటున్నారు. ఈ అంశంపై సంగారెడ్డి జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయంటున్నారు స్థానిక ప్రజలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. మానస పోలీస్ శాఖలో లంచాలు తీసుకుంటూ పరువును తీస్తున్న పలువురు పోలీసు అధికారుల తతంగం అంతా కొంచెం బయటకు వస్తుంది. కొంతమంది చేస్తున్న ఈ తప్పులకు వేలాది మంది ఉన్న పోలీసులంతా తలవంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే మద్యం సేవించి ఎవరైనా ఆ మార్గంలో వస్తున్నారంటే పోలీసులు పండుగ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. వాహనం ఆపగానే బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు చేస్తూ మొత్తం ఘటన సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నారు. కేసు నమోదు అవుతుంది భయపడుతున్నారు. ఇదంతా జరగకుండా ఉండాలంటే తాము ఇచ్చిన ఫోన్ పే నంబరు డబ్బులు పంపాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. పటాన్చెరు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ లో ఈ తతంగం అంతా కొనసాగుతుందని, యథేచ్ఛగా ఇదంతా కొనసాగుతుందని చెప్పి ఆరోపిస్తున్నారు. వాహనదారుల బలహీనతలను ఆసరా చేసుకుని లంచం సొమ్ములకు మరిగారని చెప్పి కూడా స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ సమాచారం అంతా వైరల్ గా మారింది. ప్రస్తుతం అయితే పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో పనిచేసే పోలీసులు లంచం సొమ్ములు వసూలు చేయడంలో టెక్నాలజీని వాడుకుంటున్నారు. నేరుగా తీసుకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే వాహనదారులు నుంచి ఫోన్ పే చేయించుకొని అది కూడా తమకు అనుకూలంగా ఉండే ఒక పెట్రోల్ బంక్ లేదా పాన్ షాపులు, అక్కడ బడ్డీ కొట్టులో ఉన్న ఆ ఫోన్ నంబర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ తమ టార్గెట్ విధంగా కొనసాగుతుందని చెప్పి సమాచారం అందుతుంది. సదరు పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరైనా ఈ అంశమై ఫిర్యాదు చేసినా అని తమకేం సంబంధం లేదని చెప్పి చెప్పుకునే విధంగా ఈ సరికొత్త ఆలోచనకు తెరదీశారు. వాహనదారులు ఎలాగూ నిబంధనలకు ఉల్లంఘించారు, ఎవరికి ఫిర్యాదు ఇవ్వరనే ధీమా కూడా వ్యక్తమవుతుంది. ఈ వసూళ్ల దందా గత కొంతకాలంగా యథేచ్ఛగా నడుస్తుందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే పటాన్చెరు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పోచారం, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, అమీన్పూర్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పాటు ఈ ప్రాంతాల్లో అనేక పురాతన దేవాలయాల సందర్శనకు ఇక్కడికి వచ్చి శని ఆదివారాల్లో పాటు సెలవు దినాల్లో చాలా మంది వస్తుంటారు. ఇక్కడ ఈ రింగ్ రోడ్డు సమీపాన ఉన్న వైన్స్ లో వాళ్ళు మద్యం సేవించి వెళ్తుంటారు. ఆ మొక్కులు సమర్పించి దావతు చేసుకుంటే మద్యం సేవిస్తుంటారు. కాబట్టి సరిగ్గా అదే సమయానికి ఆ పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్లు పరీక్షలు చేస్తూ రోజు దర్జాగా వసూళ్లకు తెరదీస్తున్నారని చెప్పి ఆ వాహనదారులు కూడా తెలపడం జరుగుతుంది. ఆ వాహనదారుని ఆపడం, బ్రీత్ అనలైజర్ చేయించడం,
ఆ పరీక్ష చేసిన తర్వాత మొత్తం ఆ ఘటనను వీడియో తీయడం చేస్తారు. దీంతో సహజంగానే వాహనదారులు భయపడిపోయి కాళ్ల బేరానికి వస్తున్నారు. అదే అదనుగా లంచం ఇస్తే కేసులో ఉండదంటూ పోలీసులు కూడా చెబుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. డబ్బులు ఇస్తామన్నా అని తీసుకోవడం లేదు, ఒక ఫోన్ పే నంబర్ ఇచ్చి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వాళ్ళు సూచిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇలా లంచం రూపంలో వసూలు చేస్తున్న డబ్బులు ఒక పెట్రోల్ బంక్ ఖాతాలోకి చేరినట్లు మనకు సమాచారం ఉంది. ఆ రోజు చెక్కింగ్స్ ముగియగానే సదరు ఎస్ఐ ఆ డబ్బులు కూడా పెట్రోల్ బంక్ నుంచి తీసుకుంటున్నట్టు సమాచారం ఉంది. ఇదే కాకుండా పలు అంశాలపై ఏదైతే రైడ్ చేసిన పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళను పట్టుకుంటే, ఆ దొంగలను పట్టుకుంటే ఆ దొంగలు పేకాట ఆడే దొంగలు కూడా ఆ పేకాట నుంచి తప్పించుకోవడానికి కూడా వాళ్ళు కూడా ఈ పెట్రోల్ బంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ ప్రస్తుతం అయితే ఆ డబ్బులు పెట్రోల్ బంక్ నుంచి తీసుకుంటూ ఉన్నారని చెప్పి చెప్పడం, నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడేవారు కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఇటీవల కాలంలో చాలా మంది ఇలా పోలీసులు చిక్కి లంచం డబ్బులను ఫోన్ పే ద్వారా సమర్పించుకున్నట్టు కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఈ అంశంపై సంగారెడ్డి జిల్లా అధికారులు కూడా ఈ దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగు వస్తాయని చెప్పి స్థానికులు ప్రజలు మనకు ఆరోపిస్తున్నారు. మానస, అయితే బాసిత్ చెప్పండి, ఒక పోలీస్ అధికారి అయి ఉండి ఇలా అంటే అక్రమంగా దోచుకోవడం ఇతర పోలీసుల వాళ్ళపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, పోలీస్ వ్యవస్థ మీదనే ఎఫెక్ట్ పడుతుంది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పోలీసు వ్యవస్థలో పోలీసు అధికారులు నిబద్ధతతో పనిచేసే అధికారులు చాలా మంది ఉన్నారు, చాలా మంచి పనులు చేస్తున్నారు, సమాజానికి మేలు చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చీడ పురుగులు ఉంటారు. ఆ చీడ పురుగులు లాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే పోలీస్ శాఖకి మచ్చ తెచ్చే విధంగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా చాలా చోట్ల చాలా పోలీస్ స్టేషన్ లో రైడ్ జరగడము, పోలీసు అధికారులు కూడా ఏసీపీకి పట్టుబడడము, 5,000, 10,000, 30,000 ఇలాంటి చిన్న చిన్న అమౌంట్లకి వాళ్ళు పోలీసు అధికారులు లంచాలు తీసుకునే వాళ్ళు ఏసీపీకి రైడ్ అయిన కేసులు చాలా నమోదయ్యాయి. ఇలాంటి చిన్న చిన్న కించిత్ బుద్ధులు ఉన్న కొంతమంది పోలీసు అధికారులను మనం అని చెప్పొచ్చు. చాలా మంది అధికారులు చాలా మేలైన పని చేస్తున్నారు, సమాజ సేవ చేస్తున్నారు. కానీ ఇలాంటి వ్యక్తుల వల్లనే లక్షలాది ఉన్న వేలాది మంది ఉన్న దాంట్లో ఈ పోలీస్ వ్యవస్థ బాగా స్ట్రాంగ్ ఉంది. ఆ పోలీస్ వ్యవస్థనే ఒకరిని దొంగను పట్టుకునే విధంగా ఉంటుంది. కానీ ఇందులోనే ఇలాంటి దొంగలు ఉన్నారంటే ఆ పోలీస్ శాఖ మద్దతు చేసే విధంగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి. ఇలాంటి వారిపైన రాష్ట్ర శాఖతో పాటు జిల్లా శాఖ పోలీసు ఉన్నతాధికారి కూడా దీని మీద దృష్టి సారించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మానస, అయితే బాసిత్ చెప్పండి, ఈ పోలీస్ అధికారి గురించి ఇతర పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు? అంటే ప్రస్తుతం అయితే అలాంటి పోలీస్ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళతో ఉన్న ఒక టీం ఏర్పాటు చేసుకుని ఇలాంటి వ్యవహారాలు కొనసాగిస్తుందని చెప్పి గ్రామ స్థాయిలో చర్చ కొనసాగుతుంది. గ్రామంలో ఉండే ఎక్కువ శాతం ఏదైతే మందు బాబులు ఉంటారో వాళ్ళు పట్టుబడ్డ వాళ్ళు కూడా అక్కడక్కడ నలుగురు కూడిన దగ్గర దీని మీదనే గుసగుసలాడుకుంటున్నారు. ఆ గుసగుసలాడడం ద్వారానే ఈ సమాచారం బయటకు వచ్చిందని చెప్పి సమాచారం అందుతుంది. మానస, థ్యాంక్ యూ బాసిత్.